జనరల్ గా ఎక్కువ మంది కాంట్రాక్ట్ జాబ్స్ కి అరే ఓకే ఎన్ని రోజులు మనం ఖాళీగా ఉన్నాము, ఏదో ఒకటి చేద్దాము, కొంత మనీ వస్తాయి కదా అని చెప్పి ఆలోచిస్తారు. రెగ్యులర్ మీరు జావా, పైథాన్ లాంటి కోర్సెస్ నేర్చుకొని అక్కడ సపోర్ట్ సిస్టమ్ అనుకోండి యూజ్ లేదు. ఓకే, అంటే మీరు టెంపరీ మనీ కోసం చూడకూడదు, ఇన్స్టెంట్ మనీ కోసం. సో జనరల్ గా ఎక్కువ మంది కాంట్రాక్ట్ జాబ్స్ కి అరే ఓకే ఎన్ని రోజులు మనం ఖాళీగా ఉన్నాము, ఏదో ఒకటి చేద్దాము, కొంత మనీ వస్తాయి కదా అని చెప్పి ఆలోచిస్తారు. అలా కాకుండా లాంగ్ టర్మ్ లో మీ కెరీర్ సెట్ అవడానికి కాంట్రాక్ట్ జాబ్ యూజ్ అవుతుందా లేదా అన్న చూస్ చేసుకోండి. సో సపోర్ట్ జాబ్స్ చేయకూడదు, లేదా టెలికాలింగ్ జాబ్స్, బీపీఓ జాబ్స్ ఇట్లాంటివన్నీ చూస్ చేసుకోకూడదు. ఒక్కసారి మీ రెజ్యూమ్ లో ఆ 6 months ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది అంటే మళ్ళీ తర్వాత దాన్ని చేంజ్ చేసుకోవడం కష్టం అవుతుంది. సో అందుకని స్టెప్స్ క్లియర్ లేదు. చాలా మందికి తెలియదు ఏంటంటే సాఫ్ట్వేర్ జాబ్స్ అంటే ఓన్లీ ఫుల్ టైం జాబ్స్ అనుకుంటారు. మీరు ఒకసారి అదర్ దెన్ ఇండియా, యుఎస్ గానీ, యూకే గానీ, ఆస్ట్రేలియా గానీ చూసుకుంటే అక్కడ ఉండే జాబ్స్ అన్ని కూడా కాంట్రాక్ట్ బేస్డ్ ఉంటాయి. ఫుల్ టైం జాబ్స్ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ఏముంది, అది ఎన్ని మంత్స్ లో సాల్వ్ అవుద్ది, అంతవరకే వాళ్ళు చూస్ చేసుకో, మళ్ళీ నెక్స్ట్ కంపెనీకి చూస్ చేయరు. సో అది మనకి ఇండియాలో ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అలవాటు అవ్వలేదు. సో ఎవరికైనా ఏదైనా ఆపర్చునిటీ వచ్చినా దాన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఇది మీకు రెజ్యూమ్ కి వెయిటేజ్ పెంచుతుంది. సో అప్పుడు మీరు ఫుల్ టైం జాబ్స్ కి అప్లై చేస్తాం, ఓకే ఫ్రెషర్ అయినా సరే ఆల్రెడీ ఒక 6 months జాబ్ చేశాడు అంటే తిన దగ్గర స్కిల్ ఉంది, మళ్ళీ మనం ట్రైన్ చేయాల్సిన అవసరం లేదన్న థాట్ వాళ్ళకి వస్తుంది. వచ్చి మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట.